తలుపుల సరోజమ్మ నేత్రదానం, ఇద్దరి అందులకు చూపు. పులివెందుల పట్టణం పార్నపల్లి రోడ్డులోని సిండికేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న తలుపుల సరోజమ్మ 85 సంవత్సరాలు గురువారం మరణించడంతో ఆమె కుమారుడు రవిచంద్రబాబు, కుమార్తెలు రమాదేవి, ప్రభావతి, కోడళ్ళు ఉమాదేవి, వాసవి, అల్లుళ్ళు ప్రకాష్లు నేత్రదానానికి అంగీకరిస్తూ స్నేహిత అమృతాస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజుకు సమాచారం ఇవ్వడంతో టెక్నీషియన్ హరీష్తో కలిసి మృతురాలి ఇంటికి వెళ్ళి పార్థవ దేహం నుండి కార్యాలను సేకరించి హైదరాబాద్లోని డాక్టర్ అగర్వాల్ నేత్రదికి పంపడం జరిగింది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మనిషి మరణాంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలు మళ్ళీ ఈ లోకాన్ని చూడాలి, అందులకు చూపునిచ్చి మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడాలి అని తెలిస్తే కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు మరణించిన అనంతరం 9966509364 లేదా 7093204537లకు సమాచారం ఇస్తే ఒక వ్యక్తి నుండి సేకరించే నేత్రాలు చూపు కోల్పోయి అంధత్వంతో బాధపడుతున్న ఇద్దరు అందులకు దానం చేయడం, తద్వారా ఆ ఇద్దరు అందులకు చూపునివ్వడంతో పాటు మరణించిన తర్వాత కూడా ఈ లోకాన్ని చూసే మహాపుణ్య కార్యక్రమం ఈ నేత్రదానమని, ఈ నేత్రదానం దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరమని, కావున నేత్రదానంపై ప్రతి కుటుంబం అవగాహన కలిగి నేత్రదాన కార్యక్రమాన్ని కుటుంబ సాంప్రదాయంగా అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ సందర్భంగా నేత్రదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను, బంధువులు, సన్నిహితులు, సేవా సమితి పట్టణ అధ్యక్షులు మహమ్మద్ రఫీ మరియు బృందం కృతజ్ఞతలు తెలిపారు.